క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్. ఎస్టీ లక్ష్య సాధన ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. వాల్మీకి జాతి అందరి నేతలకు ఇస్తూనే ఉంది. దశాబ్దాలుగా గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తూనే ఉంది. ఇటు స్వజాతి అటు విజాతి నేతలే మోసగిస్తున్నారు. దేశంలో ఏ జాతికి లేని అశాస్త్రీయ నిబంధనలు. దేశాయి ఫంక్షన్ హాల్లో వర్క్ షాప్ నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయే సంఘాలపై ప్రశంసలు. పెద్దిరెడ్డి లైసెన్స్ తో వైఎస్ జగన్ లో టెన్షన్. ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టేకి నిరాకరిస్తున్న పెద్దిరెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పదవి వదులుకున్న వైనం. పార్టీ స్టేట్ టాస్క్ ఫోర్స్ కమిటీలో లేని పెద్దాయన. ఆర్థిక లావాదేవీలు కేసుల భయం వెంటాడుతోందా? 2 అడుగులు వెనక్కి విశ్రాంతి కాదంటున్న పెద్దిరెడ్డి అభిమానులు. శబరిమల అయ్యప్ప మకర విళ్లకు ప్రారంభం. దర్శన సమయం రోజుకు 18 గంటలు. పోటెత్తుతున్న అయ్యప్ప శబరిగిరులు. రోజుకు 80,000 మంది భక్తులకు అనుమతి. ఏర్పాట్లు సిద్ధం చేసిన ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు. ఇక డీటెయిల్స్ చూస్తే, కూటమి కలకాలం కలిసి ఉంటుందని తేల్చేసిన చంద్రబాబు క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కారణాలు ఏవైనా నాయకులు మాత్రం అక్కడక్కడ నిప్పులు చెరుక్కుంటున్నారు. కూటమి నేతలు తమ పదవులు తన్నుకుపోతున్నారని టీడీపీ నాయకుల వల్లే తమకు పదవులు రాకుండా ఉంటున్నాయని ఇతర పార్టీల నాయకులు ఉసురుమంటున్నారు. దీంతో కలివిడి కన్నా విడివిడి రాజకీయాలే ఏపీలో క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు పదే చెప్తున్నారు. అయినప్పటికీ కొందరు తమ్ముళ్లు మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి సమయంలోనే చంద్రబాబు జాతీయ వేదికగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎలాంటి పనులు చేసినా తాము మాత్రం కలిసే ముందుకు సాగుతామన్నారు. కూటమి పార్టీలుగా భవిష్యత్తుపై ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. తాము వచ్చే 2029 లేదా జమిలి ఎన్నికలు ఏది వచ్చినా కలివిడిగానే ఎన్నికలకు వెళ్తామని తేల్చి చెప్పారు. మమ్మల్ని విడదీసేందుకు అనేక మంది ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ మేం మాత్రం కలిసే ఉన్నాం, కలిసే ముందుకు సాగుతాం. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో క్షేత్రస్థాయిలో తమ్ముళ్లు, ఇతర పార్టీల నాయకులకు పరోక్షంగా చంద్రబాబు కలివిడి రాజకీయాలపై స్పష్టత ఇచ్చారు. దీనిపై వారే తేల్చుకోవాల్సి ఉంటుంది. ప్రధాన పార్టీలు మాత్రం కలిసిమెలిసే రాజకీయాలు చేసుకుంటాయని ఆయన కుండబద్దలు కొట్టారు. సో దీన్ని బట్టి క్షేత్రస్థాయిలోనూ నాయకులు కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే వారే మారిపోయే పరిస్థితి ఎదుర్కోవడం తథ్యం. మరి తమ్ముళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. జర్నలిస్ట్ అంటే అక్రిడేటెడ్ కాదు, అనువాదకుడు అసలే కాదు. జర్నలిస్ట్ అంటే ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి. నిజాలను నిర్భయంగా రాసే సత్తా ఉన్నవాడు. జర్నలిస్ట్ అంటే ఆస్థాన కవి కాదు, నీలి వార్తల సేకరణ కర్త కానే కాదు, నిజాలు నిగ్గు తేల్చే యోధుడు. జర్నలిస్ట్ అంటే జపించువాడు కాదు, జనహితుడు. కీలుబొమ్మ కాదు, సమాజ మార్గదర్శి. జర్నలిస్ట్ అంటే కాందిసీకుడు కాదు, కాలాన్ని కదిలించే కలం వీరుడు. నిష్ప్రయోజకుడు కాదు, నిష్ణాతుడు, స్వాప్నికుడు. నిద్రాణంలో ఉన్న సమాజాన్ని మేల్కొలిపే ఉదయభానుడు. జర్నలిస్ట్ అంటే నిరంతర శ్రామికుడు, ప్రజా ప్రేమికుడు, సమాజ కృషి వలుడు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రతి కలం కార్మికుడికి జనసైనిక్ న్యూస్ ఛానల్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. జర్నలిస్ట్ ఒక ప్రొఫెషనల్ కమ్యూనికేటర్. అతను వివిధ పత్రికలు, మీడియా ఛానళ్ల ద్వారా సమాచారాన్ని సేకరించడం, ధృవీకరించడం మరియు ప్రజలకు పంపిణీ చేయడం. అవి సమాజానికి కళ్ళు మరియు చెవులుగా పనిచేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆకృతి చేసే సంఘటనలు, సమస్యలు, కథనాలపై అంతర్దృష్టులను అందిస్తాయి. సత్యం, ఖచ్చితత్వం పట్ల నిబద్ధతతో జర్నలిస్టులు సమాచార సంఘాలను పెంపొందించడంలో, ఖాతాకు అధికారంలో కీలక పాత్ర పోషిస్తారు. వారి పని వ్రాత, పూర్వక కథనాలు మరియు పరిశోధాత్మక నివేదికల నుండి మల్టీమీడియా స్టోరీ టెల్లింగ్, లైవ్ బ్రాడ్కాస్టింగ్ వరకు అనేక రకాల ఫార్మాట్లలో విస్తరించి ఉంది. అన్ని నైతిక రిపోర్టింగ్ యొక్క ప్రధాన సూత్రాలు మరియు ప్రజాసేవ పట్ల అంకిత భావంతో ఏకం చేయబడ్డాయి. రాజ్యాంగంలో 4th ఎస్టేట్గా పిలువబడుతున్న జర్నలిజం నేడు అనేక అవరోధాల మధ్య కొట్టుమిట్టాడుతోంది. జర్నలిజం తన కర్తవ్యం విస్మరించిన రోజు ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. వైసీపీలో పెద్దిరెడ్డి ఎక్కడా కనిపించడం లేదు. సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అవుతున్న వారిని కాపాడేందుకు జగన్ సీనియర్ నేతలతో ఓ టాస్క్ ఫోర్స్ ను జిల్లాల వారీగా వేశారు. అందులో పెద్దిరెడ్డి కానీ, ఆయన ఫ్యామిలీలో పదవులు పొందిన వారు కానీ కనిపించలేదు. పెద్దిరెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినా ఆయన బాధ్యతలు తీసుకోకపోవడంతో చివరికి భూమాన కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు. పెద్దిరెడ్డి జగన్ తో సమావేశాలకు మాత్రం వస్తున్నారు. ఇక ఏ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. పెద్దిరెడ్డి కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన ఘోరాలు, కబ్జాలు అన్ని బయటకు
తీసే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. అదే సమయంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చాలా కాంట్రాక్టులు కూడా ఉన్నాయి. వాటిలో చేసిన నిర్వాహకాలు కూడా అలానే ఉన్నాయి. అందుకే పెద్దిరెడ్డి సైలెంట్గా ఉంటున్నారని అంటున్నారు. రాజకీయంగా తాము కొంతకాలం సైలెంట్గా ఉంటామన్న సంకేతాలను పంపారని అంటున్నారు. చంద్రబాబు సాయంతో ఆర్థికంగా నిలదొక్కున్న ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలోనే ఓడిస్తానని సవాల్ చేసి 100 కోట్లు ఖర్చు పెట్టారు. పాపాల పెద్దిరెడ్డి సంగతి చూస్తానని పాదయాత్రలో నారా లోకేష్ కూడా ప్రకటించారు. తన పరిస్థితి ముందుగానే అర్థం కావడంతో మైనింగ్ కు సంబంధించిన దాదాపుగా 100 లారీలతో పాటు ఖరీదైన సామాగ్రిని ఫలితాలు రాకముందు ఆఫ్రికా తరలించేశారు. అక్కడ మైనింగ్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మదనపల్లె ఫైర్ కేసుదారులు అన్ని పెద్దిరెడ్డి వైపే మళ్లుతున్నాయి. మరోవైపు మైన్స్ కేసులు దరిదాపులకు వచ్చాయి. ఇప్పుడు జైలుకు వెళ్లకుండా ఉండాలన్నా, ఆర్థికంగా దెబ్బ పడకుండా ఉండాలన్నా కాస్త సైలెంట్ గా ఉండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అది జగన్ కు సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన చకచకా కదులుతున్నారు. పెద్దిరెడ్డి సైలెంట్ అయ్యారు అనే గుసగుసలు గుప్పుమంటున్నాయి. వాల్మీకి జాతి తమ సొంత జాతికి ఇతర జాతుల నేతలను తమ భుజ స్కంధాలపై మోస్తోంది. గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తోంది. దశాబ్దాలుగా అన్ని వర్గాల నేతలకు ఇవ్వడమే ఈ జాతికి తెలిసింది. అయితే వాల్మీకులకు మాత్రం ఇవ్వడానికి ఇటు స్వజాతి నేతలకు అటు విజాతి నేతలకే మనసు రావడం లేదని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం నేతలు క్రాంతి నాయుడు, జక్కుల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక వాల్మీకి నేత నాగినేని గోవింద్ నేతృత్వంలో దేశాయ్ ఫంక్షన్ హాల్లో ఎస్టీ సాధన సాధ్యాలపై వర్క్ షాప్ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాల్మీకుల పట్ల చిన్న చూపు తగదని, అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి వాల్మీకి బోయలు నమ్మి ఓట్లేశారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమని నట్టేట ముంచవద్దని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘ నేతలు సర్వంపించారు. ఆదివారం దిగ్విజయం చేయడానికి దాదాపు వారం రోజులుగా నాగినేని గోవింద్, బొమ్మనపల్లి లక్ష్మణ తీవ్రంగా కృషి చేశారు. కాగా రాష్ట్ర నేతలు క్రాంతి నాయుడు, జక్కుల శ్రీనివాసరావు జాతి యొక్క ఎస్టీ క్రమాన్ని వివరించిన వర్క్ షాప్ ప్రెజెంటేషన్ జాతి జనులను ఆలోపింపజేసింది. పాయింట్ టు పాయింట్ వారు వివరించిన విధానం వాల్మీకి కులం కోల్పోయిన ఎస్టీ రిజర్వేషన్ తిరిగి పొందే పోరాటంలో కలిసి రావాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్ల అంశంలో ఏ జాతికి లేని అశాస్త్రీయమైన ఏజెన్సీ మరియు మైదాన ప్రాంతం అనే నిబంధన వాల్మీకి బోయల రిజర్వేషన్ల అమలులో మాత్రం ఎందుకని వారు ప్రశ్నించారు. వాల్మీకుల రిజర్వేషన్ల అంశంలో రాజ్యాంగం అధికరణలు 14, 15, 16, 29/1 మరియు 342లను అమలు పరిచారని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల ముందు వాల్మీకి బోయలకు ఇచ్చిన గిరిజన రిజర్వేషన్ల హామీని వెంటనే అమలు చేయాలని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొఫెసర్ సత్యపాల్ కమిటీ మరియు కారం శివాజీ కమిటీ రిపోర్ట్ ఆధారంగా వాల్మీకి బోయలను గిరిజన తెగల జాబితాలో చేరుస్తామని గత ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు వాల్మీకులకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని కోరారు. అదేవిధంగా 2019 సంవత్సరంలో సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు సభ సాక్షిగా బోయల బాధ తనకు తెలుసని, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి తగు న్యాయం చేస్తాము అని హామీ ఇచ్చి దాదాపు 11 సంవత్సరాలు గడిచిందని గుర్తు చేశారు. ఇంతవరకు వాల్మీకి బోయల గిరిజన రిజర్వేషన్ల అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ గిరిజన తెగకు లేని ప్రాజతీయ వివక్ష కేవలం వాల్మీకులకు అమలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘన క్రిందకు వస్తుందని, ఇకనైనా ఈ కూటమి ప్రభుత్వం గతంలో రాష్ట్ర ప్రభుత్వం 2017 సంవత్సరం డిసెంబర్ 2 తేదీన వాల్మీకి బోయల గిరిజన రిజర్వేషన్ల అంశానికి సంబంధించి డాక్టర్ సత్యపాల్ మరియు కారం శివాజీల రిపోర్ట్ రికమెండేషన్ల ఆధారంగా రాజ్యాంగ అధికరణ 342 అనుసరించి పంపిన తీర్మానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ 4 ఏళ్లలో ఎస్టీ సాధన సాధ్యం కాదని పక్షంలో ఉద్యమాన్ని కొనసాగించలేమన్నారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్ర వాల్మీకి సంఘం డైరెక్టర్ గా నియమితులైన మండెం ప్రభాకర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ వాల్మీకి, బి కొత్తకోట మహేష్, కురబలకోట వాల్మీకి సంఘం నాయకులు రామ్మూర్తి వాల్మీకి, మల్లికార్జున వాల్మీకి, కుపాల కృష్ణ వాల్మీకి, ఓబులేష్ వాల్మీకి, హరిప్రసాద్ వాల్మీకి, నాగరాజు వాల్మీకి, నరసింహులు వాల్మీకి, జశ్వంత్ వాల్మీకి తదితరులు పాల్గొన్నారు. మనం ఎందుకు కొనసాగుతూ ఉండట్లేదు అనే దానికి కొన్ని జీవోలు కూడా మీకు తెలియజేస్తాను. ఇక్కడ 1871లో మనకు అట్లా వచ్చిన తర్వాత జరిగినటువంటి కొన్ని ఇప్పుడు అప్పుడున్నటువంటి 1936 జీవోలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న తర్వాత 1950 కానీ, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి బైఫర్కేషన్ యాక్ట్ ఇప్పుడు 1953లో కావచ్చు, అప్పుడు సబ్మిట్ చేసినటువంటి ఏ ఒక్క స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇవన్నీ తీసుకున్నా కూడా వాల్మీకి బోయలు 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ తీసుకుంటే కూడా వాల్మీకి అనే ఒక సమాజం అప్పుడు షెడ్యూల్ కులాల్లో ఉంది. అంతవరకు కూడా వాల్మీకులు అప్పుడు ఎస్సీ ఎస్టీ ఒక డిఫరెన్షియేట్ లేకపోకుండా
కేవలం షెడ్యూల్ క్యాస్ట్ మెన్షన్ చేస్తూ 1870 అప్పుడు 1901 కావచ్చు, లేకపోతే 1936 కావచ్చు, లేకపోతే 1950 కావచ్చు, కేవలం అప్పుడు షెడ్యూల్ కులాలు అనేది ఒకటే ఉండేది. అక్కడ దాంట్లో డిఫరెన్షియేట్ కానీ లేకపోతే దాంట్లో ఉన్నటువంటి వివిధమైన సర్నేమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా అప్పట్లో ఇంక్లూడ్ చేసే పరిస్థితి అప్పటి వరకు లేదు. ఎప్పుడైతే 1956లో స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ వచ్చిందో అప్పుడు భాషా ప్రవర్త రాష్ట్రాలు ఏర్పడ్డాం. అప్పట్లోనే కొన్ని యాక్ట్స్ వచ్చాయి. ఈ యాక్ట్స్ వచ్చే క్రమంలోనే మళ్ళీ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్షియల్ క్యాస్ట్ ఏమున్నాయని చెప్పేసి అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు తర్వాత విధిష్టంగా వాళ్ళు ఆలోచన చేసి ఇక్కడ వార్మింగ్ బాయిల్ కింద ఎస్టీలో కొనసాగితే వీళ్ళని మనం ఎదుర్కోమని చెప్పేసి కొంతమంది ఏజెన్సీ అంటే ఏజెన్సీ ప్రాంతాలకు అయినటువంటి శ్రీకాకుళం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇట్లాంటి విజయనగరం ఈ యొక్క 5 జిల్లాల్లోనే వీళ్ళని ఎస్టీలో చేరుస్తూ నాన్ ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలో కూడా వీళ్ళు ఎస్టీలో కాదు అని చెప్పేసి 1956లో అప్పుడు తీసుకొచ్చినటువంటి సొసైటీ మీరు మమ్మల్ని ఎస్టీ హోదా నుంచి తొలగించారు అని చెప్పేసి మనం అడిగినా కూడా వీళ్ళంతా నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చినారు. నేను ఈ రోజు ఈ డైరెక్టర్ పోస్ట్ రావడానికి కారణం ప్రతి ఒక్క వాల్మీకి అంకితం చేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎస్టీ కోసం మీకు ఏం కావాలన్నా కూడా చేయడానికి నా ప్రాణం అర్పించడానికి కూడా రెడీగా ఉన్నాను. ఖచ్చితంగా ఎస్టీ చేసి ఈ గవర్నమెంట్ లోనే ఎస్టీ చేసి తీరాలని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కూడా కోరుతాము. మాకు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఉంది, వాళ్ళతో కూడా పోరాడడానికి ఏ రోజు వెనుకాడుకోనని ఈ అవకాశం వచ్చిన అందరికీ శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ జై వాల్మీకి. నేటి నుండి ప్రారంభమైన అయ్యప్ప దర్శన సమయం 18 గంటలు పొడిగింపు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాలు ప్రారంభమయ్యాయి. మకర విలక్కు పూజల కోసం శుక్రవారం సాయంత్రమే ఆలయ ద్వారాలను తెరిచారు. దీంతో అయ్యప్ప భక్తులు శబరిగిరులకు భారీగా పోటెత్తారు. దర్శన సమయాన్ని 18 గంటలకు పొడిగించింది. ఇటు వర్చువల్ క్యూ బుకింగ్స్ ను ట్రావెన్కోర్ బోర్డు ప్రారంభించింది. వర్చువల్ దర్శనానికి తొలి రోజే 30,000 మంది భక్తులు టికెట్స్ బుక్ చేసుకున్నారు. పోటెత్తిన భక్తులు శబరిమల ఆలయం మండల మకర విళ్లకు పూజలు కోసం తెరుచుకుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు తెరవాల్సి ఉండగా భారీగా అయ్యప్ప భక్తులు తరలి రావడంతో 1 గంట ముందే ఆలయాన్ని తెరిచినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది నిత్యం 80,000 మందికి దర్శనాలు కల్పించాలని నిర్ణయించారు. అయితే ఇందులో 70,000 మందికి ఆన్లైన్లో వర్చువల్ క్యూ టికెట్స్ బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా మరో 10,000 మందికి శబరిమలలోని 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో టికెట్లు అందించనున్నారు. మకర విళ్లకు సీజన్లో భాగంగా శబరిమల ఆలయం తెరుచుకోవడంతో మొదటి రోజే భక్తులు భారీగా తరలివచ్చారు. తొలి రోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30,000 మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్లో అయ్యప్ప దర్శన వేళలను కూడా పొడిగించినట్లు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ గర్భగుడిని ప్రధాన అర్చకుడు అరుణ్ కుమార్ నంబుధూరి తెరిచినట్లు అధికారులు వివరించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు చెరిగిపోదు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న అసలు సిసలు జనహృదయ నేత నందమూరి తారక రామారావు అని ఆర్జే వెంకటేష్ కీర్తించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు ₹1,00,000 విరాళాన్ని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ద్వారా ప్రకటించి చెక్కును ఆదివారం ఎమ్మెల్యేకి అందజేసిన రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మదనపల్లిలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు విరాళాన్ని ప్రకటించిన ఆర్జే వెంకటేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు. చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి వచ్చే 2 నెలల లోపల ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంటుందని, అప్పుడు ఆయన చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయించడం జరుగుతుందని తెలిపారు. అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ మదనపల్లిలో ఎన్టీఆర్ పూర్తి స్థాయి విగ్రహం లేకపోవటం చాలా బాధ అనిపించిందని, గత వైసీపీ ప్రభుత్వంలోనే ఎన్టీఆర్ విగ్రహ స్థాపన చేయాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. నేడు అది కార్యరూపం దాల్చడంలో శాసనసభ్యులు కృషి ఎంతో ఉందని, మదనపల్లి మున్సిపాలిటీలో వైసీపీ ఆధిత్యంలో ఉన్న శాసనసభ్యులు చొరవ తీసుకుని అందరినీ ఒప్పించి విగ్రహ ఏర్పాటుకు ఏకగ్రీవ తీర్మానం చేయించారని అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా సహకరించిన మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డికి, వైస్ చైర్మన్ జింకా చలపతికి, వార్డ్ కౌన్సిలర్లు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. మదనపల్లిలో మున్సిపాలిటీ చైర్మన్ తెలుగుదేశంలో ఉండి కూడా చేయలేని పనిని ఈ రోజు చేయడం జరుగుతుందని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కళ తొందరలో నెరవేరబోతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాదిళ్ల విద్యాసాగర్, గంగారపు రామదాస్ చౌదరి, నాదిళ్ల రమేష్, శివకృష్ణ, ఉదయ్ కుమార్, వేణుగోపాల్, నిమ్మనపల్లి మండల పార్టీ అధ్యక్షులు రమణ, సర్పంచ్ రమణ, మల్లప్ప, లక్ష్మణ, చిన్నబాబు, రాజన్న, సుజాత తదితరులు పాల్గొన్నారు. గత 2 నెలల క్రితం మున్సిపల్ కౌన్సిల్ రిజర్వేషన్ ప్రకారం శ్రీ నందమూరి
నందమూరి తారక రామారావు గారి స్టాచ్యూ మన ఎన్టీఆర్ నిమ్మల్పల్లి క్రాస్ రోడ్ జంక్షన్లో పెట్టడం జరుగుతున్నది. దీనికి మా ఆర్జే వెంకటేశ్వర గారు స్టాచ్యూ ఆడ కట్టే నిర్మాణ ఖర్చులు 1 లక్ష రూపాయలు తన వంతు సాయంగా మరొకసారి పార్టీలో ఉన్న తన బాధ్యతను చాటుకుంటూ పార్టీ విధేయతను పలుకుతూ అన్ని విధాలుగా మనం కలిసి నడుస్తున్న ఆర్జే అన్న గారికి మా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఎప్పుడున్న ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రాంలో తప్పకుండా ఈ స్టాచ్యూ ఓపెన్ కూడా ఉంటుందని చెప్పేసి గత వైసీపీ ప్రభుత్వంలో మదనపల్లిలో ఎన్టీఆర్ పూర్తి స్టాచ్యూ లేదు అనే బాధ తెలుగుదేశం కార్యకర్తలందరికీ చాలా రోజులుగా ఉంటుంది. ఏ విధంగా అయినా సరే మదనపల్లిలో పూర్తి స్టాచ్యూ నిర్మించాలని చెప్పి నేను మొదటగా అనుకోవడం జరిగింది. దానికి షాజహాన్ బాషా గారి నేతృత్వంలో మున్సిపాలిటీలో వైసీపీ మెజారిటీ ఉన్నా అక్కడ ఏకగ్రీవ తీర్మానం చేసి షాజహాన్ బాషా గారు నిమ్మనపల్లి రోడ్ సర్కిల్లో ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టడానికి తీర్మానం చేశారు. దానికి నా వంతు సాయంగా మొదటగా 1 లక్ష రూపాయలు విగ్రహానికి నేను డొనేట్ చేస్తున్నాను. దీనికి సహకరించిన అందరికీ మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, ముఖ్యంగా మన షాజహాన్ బాషా గారి కృషితో ఈడ ఏకగ్రీవంగా జరగడం అందరికీ కూడా కార్యకర్తలకు సంతోషం. ఎన్టీఆర్ విగ్రహాన్ని మదనపల్లిలో తొందరలోనే పెట్టడం జరుగుతుందని తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్టీ లక్ష్య సాధన ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? వాల్మీకి జాతి అందరి నేతలకు ఇస్తూనే ఉంది. దశాబ్దాలుగా గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తూనే ఉంది. ఇటు స్వజాతి అటు విజాతి నేతలే మోసగిస్తున్నారు. దేశంలో ఏ జాతికి లేని అశాస్త్రీయ నిబంధనలు. దేశాయి ఫంక్షన్ హాల్లో వర్క్ షాప్ నిర్వహణ. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయే సంఘాలపై ప్రశంసలు. పెద్దిరెడ్డి లైసెన్స్ తో వైఎస్ జగన్ లో టెన్షన్. ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టేకి నిరాకరిస్తున్న పెద్దిరెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పదవి వదులుకున్న వైనం. పార్టీ స్టేట్ టాస్క్ ఫోర్స్ కమిటీలో లేని పెద్దాయన. ఆర్థిక లావాదేవీలు కేసుల భయం వెంటాడుతోందా? 2 అడుగులు వెనక్కి విశ్రాంతి కాదంటున్న పెద్దిరెడ్డి అభిమానులు. శబరిమల అయ్యప్ప మకర విళ్లకు ప్రారంభం. దర్శన సమయం రోజుకు 18 గంటలు. పోటెత్తుతున్న అయ్యప్ప శబరిగిరులు. రోజుకు 80,000 మంది భక్తులకు అనుమతి. ఏర్పాట్లు సిద్ధం చేసిన ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు. క్షణక్షణ పోరాటం కనుకను ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.